నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు. 28వ తేదీ నుండి ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు అనుమతి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ముందస్తుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి శోభ. పలు పాఠశాలల్లో ఘనంగా జరిగిన కృష్ణాష్టమి వేడుకలు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రెయిన్బో స్కూల్ విద్యార్థుల సందడి. గ్యాలరీలో కొలువుతీరిన విగ్రహాలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు. వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరగనున్నాయి. దేవాలయంలో నూతనంగా కొండరాతితో నిర్మించిన శ్రీ స్వామివారి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ ఇతర కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయ దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. ఆలయంలో మరమ్మతుల నిమిత్తం గర్భాలయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు, ఇతర కైంకర్యాలు గత కొద్ది నెలలుగా నిలిచిపోయాయి. ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలోనే జీవ ప్రతిష్ఠ చేసి పూజా కైంకర్యాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో మరమ్మతులు పూర్తి కావడంతో ఈ నెల 28వ తేదీ నుండి గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగించడంతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది. ఇందులో భాగంగానే దేవస్థానంలో కళాన్యాస పూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాల వివరాలను శనివారం ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు తెలియజేశారు. పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు సభ్యులతో కలిసి కార్యక్రమ వివరాల బ్రోచర్లను ఆవిష్కరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నూతనంగా కొండరాతితో నిర్మించిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురముల శిఖర ప్రతిష్ఠ, జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ, శ్రీ స్వామివారికి అమ్మవార్లకు శ్రీ భూ వరాహ స్వామివారికి కళ్యాణ్యాస మహోత్సవము, శ్రీ హనుమత్ లక్ష్మణ సీతారామస్వామి, శ్రీ రుక్మిణి సహిత శ్రీ కృష్ణ స్వామి వార్ల ఉత్సవ విగ్రహముల సంప్రోక్షణ, నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ మందిరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. భక్తుల సహాయ సహకారాలతో దేవాలయం నవీకరించబడిందని, సోమవారం నుండి బుధవారం వరకు 3 రోజుల పాటు జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవాల్లో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులే తరించాలని సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు కోరారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కురుగంటి సునీత రవిశంకర్, బొద్దులూరి సరస్వతి నాగేశ్వరరావు, ముంతా ప్రసాద్, దేవరకొండ వెంకటరమణ, శంకర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ అళహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ నెల స్వామివారి మళ్ళీ స్వామివారి యొక్క మూల విరాట్లోకి జీవం చేయవలసి ఉన్నది. ఆ కార్యక్రమాలన్నీ కూడా 26వ తారీఖున ప్రారంభమవుతాయి. 28వ తారీఖు ప్రధానంగా ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా మంత్రివర్యులు హాజరై స్వామివారికి కలశాభిషేకము మరియు కళ్యాణోత్సవం కూడా మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరిగే రోజులు 3 రోజులు కూడా భక్తులందరికీ కూడా ప్రసాదము మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీటిని గుర్తించి భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మరియు స్వామివారి మూల విరాట్ దర్శనం కూడా 28వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆ రోజు నుంచి కూడా స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం కానీ, ఇతర హోమాది కార్యక్రమాలు కానీ, ఇతర సేవలు కూడా అందరికీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని దేవస్థానం తెలియజేస్తుంది. తెనాలికి చెందిన సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని రెయిన్బో స్కూల్ విద్యార్థులు సందర్శించారు. సువిశాల ప్రాంగణంలో 150కి పైగా విగ్రహాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని విద్యార్థులు తిలకించి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. విగ్రహాల తయారీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావు, కాటూరు రవిచంద్ర, కాటూరు శ్రీహర్షల నేతృత్వంలో తెనాలి ఆటోనగర్ శివారు కంచెర్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సువిశాల ప్రాంగణంలో వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 150కి పైగా
ప్రముఖుల విగ్రహాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పట్టణానికి చెందిన రెయిన్బో గ్రూప్ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు కాటూరి ఆర్ట్ గ్యాలరీని శనివారం ఉదయం సందర్శించారు. గ్యాలరీలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు, దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులు, రాజకీయ ప్రముఖులు, సినీ నాటక రంగ ప్రముఖులు, వాగ్గేయకారుల విగ్రహాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రముఖుల విగ్రహాలను చూపుతూ వారు ఆయా రంగాల్లో సాధించిన ఘనతను స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. వివిధ రకాల విగ్రహాలతో పాటు వేస్ట్ మెటీరియల్, ఐరన్ స్క్రాప్ తో ప్రత్యేకంగా తయారు చేసిన కళాఖండాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించి వాటి గురించి తెలుసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన విద్యార్థులు ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇటువంటి ప్రదర్శనలు తెనాలిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రెయిన్బో విద్యా సంస్థల కరెస్పాండెంట్ దొడ్డక ఆదినారాయణ, ప్రిన్సిపల్ స్టాలిన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాటూరి గ్యాలరీ నిర్వాహకులు, ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, శ్రీహర్ష, రెయిన్బో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Good morning. We came from Kerala English Medium School. We vacated Katuri Art Gallery. We saw a lot of statues like Lakshmi Bai, Ambedkar, and singers like Ghantasala, heroes. This is so best method to use this. They are not using any chemicals. They are using recycles use it like chains and screws. We are so pleasure to come here, and we are so grateful to come here, and we saw many freedom fighters or cine actors, and many we have learned that don't waste the waste. They are doing very hard work, and thank you for inviting here. Good morning. My name is Vijay Mary. I am from Kerala English Medium School. Today we are here to see so many sculptures and who wrote the Constitution, and cinema actors, artists, and so many freedom fighters. We have learned that so many poets also. We learned in lessons, but here we real ga chusam. School Rainbow Kerala English Medium School. నేను ఇక్కడ స్ట్రక్చర్స్ని కలర్ ఎలా చేశారో చూడడానికి వచ్చా. చాలా బాగున్నాయి. పొలిటికల్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రూలింగ్ చేసిన భాగాన్ని ఎలా చేస్తున్నారో తెలియజేయడం మా టీచర్స్ పని. టెక్నాలజీతో పాటు పోటీ పడి దానికంటే ముందుగా కూడా ఇవాళ ఎక్కడా లేని విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఏదైతే 3D టెక్నాలజీ కానీ AI టెక్నాలజీని కూడా ఉపయోగించి చాలా అద్భుతంగా చాలా మనం చూస్తే ఇక్కడ చూస్తే ఈ వేస్ట్ నట్లు, బోల్ట్లు, చైన్లు ఇట్లాంటి వాటన్నిటితో కూడా ఎంత అద్భుతంగా శిల్పాలను తయారు చేయవచ్చా. అది చేయటమే కాదు, యాస్టీస్గా మనం ఒక మనిషిని ఫోటో తీసి మనం ముందు పెట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుందో వీళ్ళు చేసిన విగ్రహాలు కూడా అంతే లైవ్గా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఇట్లాంటివి మా పిల్లల్ని తీసుకురావటం నేను గతంలో చాలా ఫీల్డ్ ట్రిప్స్లో చూసిన దానికంటే కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని, పిల్లల ఎంతూజియాజం అది బిగిన్ అవుతుంది. వాళ్ళకి కూడా ఏంటంటే ప్రతి పనికి ఒక ఇన్స్పిరేషన్లా ఉండదు. చాలామంది పిల్లలు అయితే ఇట్లా తయారు చేయొచ్చు అనే డౌట్స్ అవన్నీ కూడా రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు చూడాలి ఇది ఖచ్చితంగా అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా సూర్య శిల్పశాల వాళ్ళకి చెప్పగానే వాళ్ళు రావమంటాం, మా పిల్లలందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు మేము రెయిన్బో స్కూల్ తరపున పిల్లలందరినీ కూడా తీసుకుని ఇక్కడ కాటూరి వెంకటేశ్వరరావు గారి ఆర్ట్ గ్యాలరీకి సందర్శించడం జరిగిందండి. ఇక్కడ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలను మేము సందర్శించి వాటిని గమనించడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంతో వాటిని అబ్జర్వ్ చేశారండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఇటువంటి వాళ్ళు స్క్రాప్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసి వాటి ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలని ఆవిష్కరించారండి. వాటిని సహజ సిద్ధమైనటువంటి అంటే రియలిస్టిక్ అపీరెన్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు అమర్చినటువంటి విధానం కానివ్వండి, వారు ఉపయోగించినటువంటి ఆ వేస్ట్ మెటీరియల్ని కానివ్వండి, పిల్లలు చూసి చాలా అబ్బురపడారు. ఇస్కాన్ మందిరంలో తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం నుండి మంగళవారం వరకు జరగనున్న కార్యక్రమ వివరాలను ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేశారు. స్థానిక నాజర్పేటలోని ఇస్కాన్ మందిరంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం నుండి 27వ తేదీ మంగళవారం వరకు జరగనున్న ఉత్సవాల వివరాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
సింహ గౌరదాస్ మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు 25వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, తెనాలి మండల పరిసర గ్రామాల్లో 3000 మంది విద్యార్థులకు భగవద్గీత వితరణ చేసి పరీక్షలు నిర్వహించగా అత్యధిక మార్కులు సాధించిన 400 మందికి బహుమతులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. కృష్ణాష్టమి రోజు సోమవారం ఇస్కాన్ మందిరంలో ఉదయం 7:30 గంటల నుండి గురు పూజ, కృష్ణలీల ప్రవచనం, కలశాభిషేకం, హారతి కార్యక్రమాలతో పాటు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, కీర్తనలు, ప్రవచనం, మహాశంఖాభిషేకం, మహాహారతి తదితర కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. 27వ తేదీ మంగళవారం అన్నప్రసాద వితరణ ఉంటుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి 2024 వేడుకలు ఇస్కాన్ మందిరంలో 26వ తారీఖు అనగా సోమవారం ఆగస్టు 26వ తారీఖున సోమవారం ఉదయం 4:30 నుంచి ఇస్కాన్ మందిరంలో జరుగును. ఉదయం 7:30 గురు పూజ, 8 గంటలకి కృష్ణలీల ప్రవచనాలు, 10 గంటలకి కలశాభిషేకాలు జరుగుతాయి. 12 గంటలకు అభిషేకం ఉంటుంది. 12:30కి హారతులు ఉంటాయి. స్వామివారి యొక్క ఈ జన్మాష్టమి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ప్రజలందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. మీరందరూ కూడా వచ్చి ఈ ప్రసాద సేవలో కూడా పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. స్కూల్కు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శ్రీకృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. స్థానిక చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఉదయం నుండి ఎంతో ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి పండుగకు ముందుగానే స్కూల్లో వేడుకలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో హాజరై శ్రీకృష్ణాష్టమి పర్వదిన విశిష్టతను ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం స్కూలు ప్రాంగణంలోని కళావేదికపై సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో చిన్నారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. వారి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పర్వదినోత్సవాల వివరాలను స్కూలు యాజమాన్యం విద్యార్థులకు తెలియజేశారు. ఆదర్శ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ నియతి, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్, ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. పేరెంట్స్కి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో లైక్ ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ దిస్ ఇయర్ ఆల్సో ఇన్ అడ్వాన్స్. హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్. సో మీకు అందరికీ తెలుసు, శ్రీకృష్ణుడు జగద్గురువు, సో యూనివర్సల్ టీచర్. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ కృష్ణాష్టమి ఇన్ ఏ గ్రాండ్ వే. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ వాస్ టీచ్ బై శ్రీకృష్ణ. సో వన్స్ అగైన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంతో పాటు శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ మాసం శనివారం కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతాల నుండి సైతం భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి స్వయంగా వండిన పొంగళ నైవేద్యం సమర్పించి పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధనలు చేశారు. నెహ్రూ నికేతన్ స్కూల్లో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని వేషధారణలో, రాధా గోపికల వేషధారణలో ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ఉదయం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో నర్సరీ నుండి మొదటి తరగతికి చెందిన బాలురు కృష్ణుని వేషధారంలోనూ, చిన్నారి బాలికలు గోపికలు రాధ వేషధారంలో అభినయిస్తూ అందరినీ ప్రశంసలు అందుకున్నారు. ముచ్చట గొలిపి చిన్నారుల ముద్దులోలికి పనులతో అందరూ అలౌకిక ఆనందాన్ని పొందారు. చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహించారు. గోపికల వేషధారణ చేసిన చిన్నారులు ఉట్టిని లాగుతూ ఉండగా కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఎగిరిదాన్ని పగులుగొట్టే ఘట్టం కనువిందు చేసింది. పలు పాటలకు చిన్నారులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు చిన్నారులు శ్రీకృష్ణుడి భక్తి పాటలకు ప్రత్యేక నృత్యాలు చేశారు. శ్రీకృష్ణ వేషధారణలో చిన్నారులు పిల్లన గ్రోవితోనూ, గోపికలు వెన్న కొండలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. సో యాజ్ యూ ఆల్ అవేర్ దట్ జన్మాష్టమి ఈజ్ ద బర్త్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో యాక్చువల్లీ హియర్ వీ సీ ద బర్త్ ఆఫ్ లార్డ్ కృష్ణ యాజ్ బర్త్ ఆఫ్ ఎ గాడ్, అండ్ మోర్ దెన్ ఎ గాడ్ లార్డ్ కృష్ణ ఏంటి అంటే ఆయన మనకి అందరికీ కూడా గురువు. లైక్ మన లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఇలాంటివన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. కాబట్టి he is a guru who has born in the night time. He is a light of knowledge. సో ఆ సెలబ్రేషన్స్ మనం ఈరోజు ఇక నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో జరుపుకుంటున్నాము. సో ఇది ఒక మెయిన్ ఎజెండా ఏంటి అంటే లైక్ స్టూడెంట్స్ మస్ట్ బి అవేర్ ఆఫ్ అవర్ కల్చర్, మన ఫెస్టివల్స్, మన పురాణ గ్రంథాల్లోని భగవంతులు చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో దీనికి సహకరిస్తున్న మన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే టీచర్స్కి కూడా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. తెనాలి యువకుడు ఎం చేతన్ దత్ యాదవ్ ఇండో నేపాల్ T20 క్రికెట్ ఫెడరేషన్ సిరీస్ భారత జట్టుకు ఎంపికవటం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని యాదవ సంఘీయులు అన్నారు. చేతన్ దత్ యాదవ్ ను అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. స్థానిక నెహ్రూ రోడ్లోని తట్టుకోళ్ల అశోక్ యాదవ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో యాదవ సంఘీయులు పాల్గొన్నారు. ఇండో నేపాల్ T20 క్రికెట్ ఫెడరేషన్ సిరీస్ భారత జట్టుకు ఎంపికైన తెనాలికి చెందిన ఎం చేతన్ దత్త యాదవ్ ను ఘనంగా సత్కరించారు. ఆయనకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. స్వయం కృషితో క్రికెట్ సాధన చేసిన చేతన్ దత్త యాదవ్ భారత జట్టుకు ఎంపికవటం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించి భారత అధికారిక జట్టుకు ఎంపిక కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది తాడుబైన శ్రీనివాసరావు, దొడ్డ కాదినారాయణ, గుమ్మడి వెంకటనారాయణ, చెన్నుబైన శ్రీనివాసరావు, మునగా నరసింహరావు, పిట్టు వెంకట కోటేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, తాడుబైన కృష్ణ, తట్టుకోళ్ల తేజ యాదవ్, మద్దుబైన ఫణి, తుల్లిమిన చంటి తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ యాదవ్ సమైక్య ఆధ్వర్యంలో మరి యాదవ్ పెద్దలు, మరి లాయర్ గారు, అట్లాగే యాదవ్ ఎంప్లాయీస్ వారి సహకారంతో మరి తెనాలికి చెందిన ఎం చైతన్య దత్త యాదవ్ ఇండో నేపాల్ క్రికెట్ సంబంధించిన అండర్-19 దాంట్లో T20 క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం, దాన్ని సందర్భించి మరి ప్రముఖులంతా కూడా అభినందించడం చాలా సంతోషం. అట్లాగే మన క్రికెట్ టీంలో కూడా చాలామంది ఉన్నారు యాదవ్ సోదరుల్లో. అట్లాగే మన స్పోర్ట్స్లోనే కాకుండా చైతన్య అట్లాగే విద్యారంగంలో కూడా చదువుకుంటూ బాగా స్పోర్ట్స్లో ఉంటా మరి చదువు నెగ్లెక్ట్ చేయకుండా మరి విద్యాభ్యాసంలో కూడా బాగా చదవాలని, తెనాలికి మంచి పేరు తీసుకురావాలని అట్లాగే మరి కోరుకుంటూ ఈరోజు మరి ఈ సపోర్ట్ చేసిన మరి యాదవ్ ఎంప్లాయీస్కి కానీ మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. యాదవ సంఘీయుల తరపున కంగ్రాచ్యులేషన్స్. ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించి ఉన్నటువంటి యాదవ జాతిలో జన్మించి ఇండో నేపాల్ క్రికెట్ టీంకి
క్రికెటర్గా సెలెక్ట్ అయినటువంటి చేతన్ దత్త యాదవ్ ఆయన కృషికి, ఆయన పుట్టుదలకి ప్రతీక. ఇండియన్ క్రికెట్ టీం గతం నుంచి చూసుకుంటే ఎందరో గొప్ప గొప్ప ప్లేయర్స్, శివలాల్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంకి వాళ్ళు ప్లేయర్స్గా పనిచేసి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి యాదవ కుల ఆణిముత్యాలు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంలో రాణించి భారతదేశానికే కాదు మన కులానికి కూడా ఒక గౌరవ ప్రతిష్టల్ని ఇనుబడింపు చేసినటువంటి ఇస్లాంపేటలోని సంస్కార్ పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణుని వేషధారణలతోనూ గోపికల వేషధారణతో అందరినీ అలరించారు. స్థానిక ఇస్లాంపేటలోని డమురుకేశు రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంస్కార్ పబ్లిక్ స్కూల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతోనూ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె కోటిరెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు గీత ద్వారా కోట్ల మందికి దారి చూపించాడని, ధర్మాన్ని ఆచరించడం, న్యాయాన్ని సంరక్షించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం శ్రీకృష్ణుని తత్వం అని ఆయన అన్నారు. వేణుగానంతో గోపికలను గోవులను కట్టిపడేసినవాడు శ్రీకృష్ణుడని ఆయన పేర్కొన్నారు. మహావిష్ణు 10 అవతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడని, శిశుపాలుడు, కంసుడు అనే రాక్షసులను సంహారానికి, ధర్మాన్ని బోధించడానికి అవతరించిన మహాపురుషుడు శ్రీకృష్ణుడని ప్రిన్సిపల్ కె కోటిరెడ్డి అన్నారు. ఈ పండుగ విశిష్టతను పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను విద్యార్థులచే నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ డైరెక్టర్ కె రత్నకుమారి పర్యవేక్షించగా స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు సంస్కార పబ్లిక్ స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క గీత ద్వారా కొన్ని కోట్ల మందికి దారి చూపించాడు. ఆ శ్రీకృష్ణుడి తత్వం అనేది అందరికీ తెలియచేయాలి, పండగలు వాటి విశిష్టతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన సంస్కార పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు కృష్ణాష్టమి ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాంకి టీచర్లు అదేవిధంగా పేరెంట్స్ చాలా చక్కగా సహకరించి పిల్లలని శ్రీకృష్ణుడి వేషంలోనూ అదేవిధంగా గోపికమ్మల వేషంలోనూ పంపించారు. పేరెంట్స్ అందరికీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో మీరు ఏదైనా కోల్పోతే నిరాశ చెందకండి, ఆలోచించండి. మీరు కోల్పోయిన దానికన్నా మీకు ఉత్తమమైనది లభిస్తుంది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఉప కార్యదర్శి, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరావలి జన్మదినాన్ని పురస్కరించుకుని కుర్రా శ్రేణు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, స్నేహితులు మీరావళికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఉప కార్యదర్శి, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరావలి సమాజ సేవకుడని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కుర్రా శ్రేణు ఫ్రెండ్స్ మీరావళికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత బురిపాలెం రోడ్లోని గోశాల నందు గోవులకు పచ్చిమేత, దాణా పంపిణీ చేసిన అనంతరం రైల్వే స్టేషన్ వద్ద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితిలో సభ్యులుగా, కార్యదర్శిగా ఉంటూ సేవా సమితి చేపట్టే అనేక కార్యక్రమాల్లో తన వంతు సేవని కూడా అందించిన మీరావలి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలవర్తి సాంబశివరావు, ఎన్ఆర్కే శర్మ, షేక్ కాళేశ, అవుతు రాజశేఖర్ రెడ్డి, దాసరి శ్రీనివాసరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, అన్నం గణపతి, కొమ్ము రాయల్, బిక్షాల్, పెచ్చిన్ సుభాని, షేక్ మౌలాలి, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మీరావళి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం చేయడం జరిగింది.
తను ప్రతి పుట్టినరోజు కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేయడం మా వాడికి మొదటి నుండి కూడా అలవాటు. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి, అందరితో అన్నా తమ్ముడు అంటూ కలిసిపోయి ఏ వివాదాలు లేకుండా పార్టీలో అందరితో కూడా, పార్టీ నాయకులతో కానీ పార్టీ కార్యకర్తలతో కానీ అందరితో కూడా కలిసి అన్నదమ్ముళ్ళ ఉండే ఏకైక వ్యక్తి తెనాల్లో ఎవరు ఉన్నారంటే మా మీరావళి. షేక్ మీరావళి మరి 48వ పుట్టినరోజు సందర్భంగా మరి రైల్వే స్టేషన్ రోడ్లో మరి కురాసీని గారి ఆధ్వర్యంలో శివలింగేశ్వర స్వామి మరి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మరి దాదాపు 2020 కరోనా నుంచి కూడా చేస్తున్నారు. ఈ రోజు టౌన్లో 3 అన్నా క్యాంటీన్లు జరుగుతున్నా మరి ఇక్కడ జరిగే అన్నదానానికి మరి జనం కూడా వస్తూ ఉన్నారు. మరి అట్లాగే మరి మీరావళి ప్రతి పుట్టినరోజుకి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మరి పుట్టినరోజు సందర్భంగా ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలని, అట్లాగే మీరావళి నిండు నీరు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మీరావళి. మరి కుల మతాలకు అతీతంగా మా యొక్క స్నేహం అనేది కొన్ని సంవత్సరాలుగా ఇట్లా కొనసాగుతుంది. ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టామన్నా కానీ, మహారుద్రాభిషేకం కానీ, మహాశాంతి అభిషేకం కానీ, ఈ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఏర్పడతానికి కూడా ముఖ్యులైనటువంటి శ్రీ షేక్ మీరావళి గారి పుట్టినరోజు సందర్భంగా, మరి ముఖ్యంగా వారి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కాళేశ్వర డెకరేషన్స్ అనే వ్యాపార సంస్థ ద్వారా వారు కాళేశ్వర గారు, మేరావళి గారు, మరి కమనవల్లి గారు ఎంతో పేరు చెప్పవసరం లేదు, అంత పేరు తెచ్చుకున్నారు. వారు అంత గొప్పవారు. మరి అటువంటి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మధ్యాహ్న కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండో నేపాల్ T20 క్రికెట్ ఫెడరేషన్ సిరీస్ భారత జట్టుకు ఎంపికైన షేక్ సుఫియానా బాషాను మైనారిటీ నాయకులు అభినందించారు. ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుఫియాన్ బాషాను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన నేపాల్లో జరగబోయే ఇండో నేపాల్ T20 అండర్-12 క్రికెట్ టీంలో స్థానం సంపాదించిన షేక్ సుఫియాన్ బాషా ఈ ప్రాంతానికే గర్వకారణమని ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాషా అన్నారు. స్థానిక మారుస్పేటలోని ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇండో నేపాల్ T20 క్రికెట్ ఫెడరేషన్ సిరీస్ భారత జట్టుకు ఎంపికైన షేక్ సుఫియాన్ బాషాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాషా మాట్లాడుతూ చిన్న వయసు నుండి క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకుంటూ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని, భారతదేశ గర్వించదగ్గ క్రికెటర్గా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తూ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవటానికి కమిటీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియపరుస్తూ అభినందించారు. అసోసియేషన్ సెక్రటరీ షేక్ జానీ, ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మస్తాన్, షారుఖ్ ఖాన్, వేజెండ్ల రోసయ్య, మహబూబ్ ఖాన్ తదితర కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖు జరగబోయే ఇండో నేపాల్ T20 క్రికెట్ టీంకి మన తెనాలి నుంచి ఈ చిన్న కుర్రోడు సెలెక్ట్ అవడం చాలా గర్వకారణం. ఈరోజు మనం చూస్తున్నాం, తెనాలి పేరు చెప్తేనే కీర్తి ప్రతిష్టలకి ప్రతీక. అలాంటి తెనాలిలో పెద్దవాళ్లే కాదు, పిల్లలు మేము కూడా తెనాలి కీర్తిని, ప్రతిష్టను పెంచే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నిరూపించిన చిచ్చర పిడుగు సుఫియాన్ బాషాకి మా కమిటీ తరపు నుంచి అభినందనలు, అలాగే చిరు సత్కారం ఈరోజు మా ఆఫీసులో చేయటం జరిగింది. ఈ చిన్న చిన్న కుర్రోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఎదిగే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఇలా కోచ్ అయినటువంటి మాలిక్ గారిని మేము ఘనంగా సన్మానించి, అలాగే మేము ఇంకొక మాట కూడా చెప్తున్నాము, ముందు ఈ కుర్రోడికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా కమిటీ తరపు నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి తెనాలి క్రీడాకారుడు, మరి ముస్లిమ్స్ వర్గీకారుడు అయినటువంటి సుఫియాన్ బాషా సెలెక్ట్ అవ్వడం, మరి ఇండో నేపాల్ సిరీస్ నేపాల్లో జరిగేటటువంటి ఈ సిరీస్కి అండర్-12 కేటగిరీలో ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం, మరి సెలెక్ట్ అయిన ఈ అబ్బాయిని మరి ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు పిలిచి ఘనంగా సత్కరించడం మాకు చాలా ఆనందకరంగా అనిపించింది. ఇండో నేపాల్ తరపున అండర్-12 తరపున T20కి సెలెక్ట్ అయ్యాడు. ఇతన్ని కోచ్ చేసిన షేక్ మాలిక్ గారికి, సుఫియాన్ బాషాకి శుభాకాంక్షలు. ఇలాంటి సేవా సత్కారాలు మళ్ళీ చేయాలని ఇందాద్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రెసిడెంట్ గారిని, మిగతా టీం సభ్యులందరినీ కోరుకుంటున్నాను.
శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు కిషోర్ గురూజీ, యోగా సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి కిషోర్ గురూజీ శిష్య బృందం శనివారం సందర్శించారు. ఆలయ పరిశుభ్రత యోగం కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే దేవస్థానం వద్దకు చేరుకున్న యోగా సభ్యులు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణం, స్వామివారి పూజా వస్తువులు కడిగి రంగవల్లులను తీర్చిదిద్దారు. కార్యక్రమంలో భాగంగా షడాధర పతంజలి దాస్య పూజ నిర్వహించారు. అనంతరం యోగా సభ్యులకు పులిహోర, పెరుగు, స్వీట్స్ వంటి ప్రసాదం పంపిణీ చేయగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా భుజించారు. కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, ముంతా శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, సూర్యనారాయణ, లక్ష్మి, రాణి, రాంబాబు, పిచ్చిబాబు, శివ, గమిడి నాగేశ్వరరావు, శివరామరెడ్డి దాతలుగా వ్యవహరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఏక్ ట్రీ మాకీ నామ్ కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాల గ్రామంలో అధికారులు పర్యటించారు. దుగ్గిరాల ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయని టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న పార్కును, బకింగ్హామ్ కెనాల్ పై ఉన్న ఫుట్ బ్రిడ్జ్ ని, అలాగే దుగ్గిరాల బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో కొమ్మమూరు కాలువపై ఉన్న ఫుట్ బ్రిడ్జ్ ని, దుగ్గిరాల పాతలాకులను శనివారం కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, ఓహెచ్డి రూప్ కుమార్, సిసిఎల్ కంపెనీ ఉన్నతాధికారులు, జిల్లా మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పరిశీలించారు. ప్రజలందరిలో చైతన్యం తీసుకువచ్చి గ్రామాలను నందనవనం చేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దె శ్రీనివాస్, నీటిపారుదల శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నామ్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు దేశవ్యాప్తంగా తీసుకొచ్చి అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఒక నందనవనం చేయాలనేది ఒక సంకల్పం. అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పెంబసాని చంద్రశేఖర్ గారు కాంటినెంటల్ కాఫీ వారి భాగస్వామ్యంతో ఈ దుగ్గిరాల గ్రామం, మరికొన్ని గ్రామాల్లో ఈ గ్రీన్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ కింద చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మరి మంత్రి గారి టీం మరియు పెద్దలందరూ కూడా ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉన్న వనరులు ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం గురించి, అలాగే పార్కు డెవలప్ చేసుకునేటటువంటి కార్యక్రమం గురించి, అలాగే రైతులకి ఏదైనా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల గురించి మనకి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ పెంబసాని చంద్రశేఖర్ గారి, ఓఎస్డీ గారు శ్రీ రూప్ కుమార్ గారు, అలాగే సిసిఎల్ జనరల్ మేనేజర్ బలరాం గారు, ఇతర మండల రెవెన్యూ అధికారులు, పై స్థాయి అధికారులు అందరూ వచ్చి ఉన్నారు. వీరందరూ కూడా గ్రామంలో అన్ని ప్రదేశాలు పరిశీలించి గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి నిర్ణయాన్ని త్వరలో తీసుకుని ఉన్నారు. వీరందరికీ మా దుగ్గిరాల గ్రామ పార్టీ తరఫున, అలాగే దోస్త్ దుగ్గిరాల వనసేవ ట్రస్ట్ తరఫున ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పడానికి సంతోషిస్తాము. ధన్యవాదాలు. మన ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నాయి. ప్రమాదం అంచున అనునిత్యం ప్రయాణిస్తున్నామని పలువురు వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేవేంద్రపాడు వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో రాత్రి సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామం వద్ద బకింగ్హామ్ కెనాల్ పై ఉన్న వంతెనకు రక్షణ గోడలు పడిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, పాదచారులు, రైతులు, విద్యార్థులు భయంతో వెళ్లడం జరుగుతుందన్నారు. 30 గ్రామాల ప్రజలు నిత్యం ఈ వంతెనపై నుండి రాకపోకలు చేస్తున్నామన్నారు. ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ మార్గంలో కూడా వెళ్తూ ఉంటాయన్నారు. వేలాది క్యూసెక్ల నీరు అతివేగంగా ఇక్కడ ప్రవహిస్తున్నా కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే వంతెన రక్షణ గోడలు నిర్మించాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు. 28వ తేదీ నుండి ప్రధాన ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులకు అనుమతి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ముందస్తుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి శోభ. పలు పాఠశాలల్లో ఘనంగా జరిగిన కృష్ణాష్టమి వేడుకలు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రెయిన్బో స్కూల్ విద్యార్థుల సందడి. గ్యాలరీలో కొలువుతీరిన విగ్రహాలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.